తనకు రాజకీయాలు సినిమాలపై ఆసక్తి లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. దశాబ్దం నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. కూటమి కావాలా, వైసీపీ కావాలా ఆలోచించుకోండి అంటూ ప్రజలకు నిర్ణయాన్ని తీసుకోవాలన్నారు. తనను గెలిపించాలని అడగడానికి 2019 ఎన్నికల్లో ఇబ్బంది పడ్డానని, ఇప్పుడు అభ్యర్థిస్తున్నానని, తనని గెలిపించాలని కోరారు పవన్ కళ్యాణ్. తాను ప్రజల కోసం నిలబడతానని, అలాగే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా అనుకోలేదని పవన్ చెప్పారు. పిఠాపురం చేబ్రోలు వారాహి విజయ పేరి సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పవన్ అంటే జవాబుదారీతనమని, ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అని వ్యాఖ్యానించారు సేనాని. వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ. సౌండ్ ఎక్కువ గాలి తక్కువ ప్రభుత్వం గురించి మాట్లాడుకోబోయే ముందు నేను ప్రత్యేకించి మన పిఠాపురం నేల యొక్క విశిష్టత, దీని ప్రాముఖ్యత, అలాంటి నేలకి పెద్దలు తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీ వర్మ గారు ముందుకొచ్చి బలమైన నాయకులు అయింది కూడా పొత్తు ధర్మం ప్రకారం ఆయన పోటీ నుంచి తప్పుకొని పొత్తు ధర్మంలో జనసేనని గెలిపించే బాధ్యత వారు తీసుకున్నందుకు ప్రత్యేకించి వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అలాగే బీజేపీ నాయకులు ఇన్ఛార్జ్ శ్రీ బుర్రా కృష్ణరాజు గారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఇది పిఠాపురం పోటీ చేయాలి అని నేను కల్లో కూడా ఊహించలేదు. నాకు ఇన్ని దశాబ్దాలుగా, దాదాపు 1.5 దశాబ్దంగా సమస్యల మీద పనిచేసుకోవడం